ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వకృపానిధిగు దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని పరిశుద్ధమైన పాద సన్నిధిలో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభువు చూపిన ఈ గొప్ప కృప కొరకై దేవాది దేవునికి మనము స్తుతులు చెల్లిస్తూ వాక్య వీక్షకులైన దేవుని ప్రియబిడ్డలను మీ అందరికీ కూడా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో శుభవందనములు తెలియచేయుచు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వార్లారా, బాగున్నారు కదండి మీరంతా? భయంకరమైనటువంటి వేసవి, ఈ భయానకమైనటువంటి పరిస్థితులు దేవుని నమ్మిన బిడ్డలకు ఒక సత్యాన్ని తెలియచేస్తాయి. ఈ వేసవి తాపాన్ని భరించలేకపోతే, ప్రభువుకు సాక్షిగా బ్రతకకపోతే భయంకరమైనటువంటి నరకములో అగ్ని ఆరదు, పురుగు చావని ఆ భయానకమైన పరిస్థితులలో వేదన చెందడం బహుఘోరము అని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందుకొరకే ఎప్పటికప్పుడు దేవుని వాక్యము ద్వారా మనము సరిచేయబడుతూ బలపరచబడుతూ దేవుని రాకడకు మనము సిద్ధపడవలసిన వారుగా ఉన్నాం. ఈ సమయమందు మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, జ్ఞానము వలన ఏమి లాభము? జ్ఞానము వలన ఏమి లాభము? బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుల వారి యొక్క సహోదరుడైన యాకోబు ఉన్నాడు. ఆయన ఒక పత్రిక రాశాడు, యాకోబు రాసిన పత్రిక అని. అందులో 1వ అధ్యాయము 5వ వచనములో ఏమని రాయబడిందంటే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. ఆయన తండ్రిగా మీరడిగినది ఆయన గద్దించక ధారాళముగా దయచేవాడు అని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడి ఉంది. అలాగే మనము కొలస్సలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం చూస్తున్నప్పుడు, అక్కడ కూడా అపోస్తులుడైన పౌలు కొలస్సె పట్టణంలో ఉన్న దేవుని సంఘముతో మాట్లాడుతూ అన్నాడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి అన్నాడు. ఆయన యందు సమృద్ధిగా ఉన్నాయి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు. దేవుని జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు యాకోబు భక్తుడు. 3వ అధ్యాయము 13 నుంచి చివరి వరకు చూస్తున్నప్పుడు 3 రకములైన జ్ఞానమును గురించి ఆయన మాట్లాడాడు. మనుషుల జ్ఞానం, దయ్యముల జ్ఞానం, దేవుని జ్ఞానం. వీటి గొప్పతనాన్ని చాలా అద్భుతకరంగా వివరించాడు జ్ఞాని అయినటువంటి యాకోబయ్య గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఈరోజు ప్రభునందు ప్రియులారా, మన ఆత్మీయ జీవితములో, శారీరకమైన జీవితములో మనకు జ్ఞానము చాలా అవసరం. ఇంగ్లీష్లో విజ్డమ్ అన్నారు. ఈ జ్ఞానము మనిషిని ఎన్ని రీతులుగా నడిపిస్తుందో అది దేవుణ్ణి అడిగితే మనం పొందుకొని ఆ రీతులు గుండా వెళ్ళచ్చు. నా జీవితంలోనండి నేను విద్యలో గొప్ప జ్ఞానవంతుణ్ణి కాదు, చాలా తక్కువ చదువుకున్నాను. ఒక విధంగా చెప్పాలంటే బైబిల్ చదవగలిగిన జ్ఞానమేమో, సూట్ వేసుకున్నంత మాత్రాన నేనేదో ఫారెన్ చదువు చదివాను అనుకోవడానికి వీల్లేదు. అలాగ నేను కూడా ఎప్పుడూ అతిశయపడ్డాను.
కారణం ఏంటంటే అంత చదవలేదు మేము, కానీ బైబిల్ని బాగా చదువుకున్నానండి. దేవుని జ్ఞానాన్ని నేను పొందుకున్న తర్వాత కొన్ని లోపాలు, బలహీనతలు ఉన్నప్పటికీ దేవుడు క్షమిస్తూ ఆయన గొప్ప కనికరము చేత కుటుంబాన్ని నడిపించుకోవడం, సంఘాన్ని నడిపించుకోవడం, సమాజానికి అవసరమైన కొన్ని విషయాలు చెప్పడం, ప్రభు తన గొప్ప కనికరాన్ని బట్టి వాటిని దైవ జ్ఞానము ద్వారా నేర్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు యాకోబు 1:5 మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉంటే తండ్రిని అడగండి, దేవుని అడగండి, ఆయన ఎవరిని గద్దింపగా ధారాళముగా దయచేవాడు. కొలస్సీ 2:3 బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు దేవుని యందు గుప్తములై ఉన్నాయి. ఇవి చూసాం మనం. ఏమి లాభం దేవుని జ్ఞానం వలన? ఆ జ్ఞానాన్ని మనం పొందుకుంటే ఏమి లాభమో ప్రసంగి గ్రంథంలోనికి వెళ్దామా ఒకసారి. 7వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 12వ వచనాన్ని చదువుతున్నాం. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. గొప్ప మహాజ్ఞాని అని పిలువబడతారు కదండి సొలొమోను గారిని. ఆయన అన్నాడు ప్రసంగి గ్రంథం 7:12 జ్ఞానమట, అక్కడ చాలా చక్కటి మాట, నాకు అది బాగా నచ్చింది. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము అన్నాడు. ద్రవ్యము ఆశ్రయాస్పదం అంటే మనకు అవసరమైనది, జ్ఞానము మనకు అవసరమైనదే. కానీ ఇందులో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియులారా, జ్ఞానము వలన ఉన్న ప్రయోజనం ఏంటి అని ప్రసంగి 7:12 చూస్తున్నప్పుడు, జ్ఞానము ప్రాణమును రక్షిస్తుంది. జ్ఞానము ప్రాణమును రక్షిస్తుంది. అవును ప్రియులారా, ద్రవ్యము ప్రాణమును రక్షించదు అంటాను నేను. నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, అది ఎప్పుడు నీ ప్రాణాన్ని రక్షిస్తుందని అనుకో మాకు. అందుకే మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కొన్నిసార్లు మంచి వైద్యుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ జ్ఞానమే మనకు వైద్య రూపంలో ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు మనం ఇచ్చిన 100 రూపాయలు 200 రూపాయలు డాక్టర్ యొక్క ఫీజు చాలా తొందరగా మనల్ని ఆరోగ్యవంతులుగా నిలబెడుతుంది ఆ మెడిసిన్ ద్వారా. ఆ మెడిసిన్ మనం వెళ్ళి కొనుక్కోలేం, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం వెళ్ళి కొనుక్కోలేం. కానీ వాళ్ళకున్న జ్ఞానం అన్నిటినీ సమయోచితంగా ఆలోచించి, మీరు గమనించండి, మనం తీసుకునే మెడిసిన్ ఆరోగ్యాన్ని ఇస్తుంది, ప్రాణాన్ని తీస్తుంది. ఎప్పుడు ఆరోగ్యాన్ని ఇస్తుంది? వైద్యుని యొక్క పర్యవేక్షణలో వాడినప్పుడు. ఎప్పుడు ప్రాణం తీస్తుంది? సొంత నిర్ణయంతో తీసుకున్నప్పుడు. ఇప్పుడు డబ్బు ఆశ్రయమే, ఆశ్రయాస్పదమే అన్నాడు 7:12. జ్ఞానము ఆశ్రయాస్పదమే అన్నాడు. కానీ ఆ 7:12 ఆయన ముగించేటప్పుడు అన్నాడు, జ్ఞానము పొందిన వారికి అది ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలిగిన లాభము. దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు మనం చూస్తున్నప్పుడు ఒక స్కూటర్లో, లేదా ఇప్పుడు ఈ మైక్ నేను వాడుతున్నాను కదండి, దీని లోపల ఒక 2 బ్యాటరీస్ ఉన్నాయి. 10 రూపాయలు పెట్టి 20 రూపాయలు పెట్టి 2 బ్యాటరీస్ పెట్టాం. ఒక 2-3 మెసేజ్లు అయిన తర్వాత ఆ బ్యాటరీస్ ఇంకా పనికిరావు. చిన్న ఉదాహరణ చెప్తున్నా, అదేం పెద్ద దానికి థియాలజికల్ స్టడీ చేయాల్సిన అవసరం ఏం లేదు. అయితే నేను చేసిన పని ఏంటంటే, ఒకేసారి ఉదాహరణకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
ఒక 500 రూపాయలు పెట్టి లేదా 600 రూపాయలు ఖరీదు పెట్టి చార్జబుల్ బ్యాటరీస్ 4 కొన్నాను, ఛార్జింగ్తో అయ్యేటివి. 1.5 సంవత్సరం నుంచి దరిదాపు ఈ 4 బ్యాటరీస్నే ఈ మైక్ నేను వాడుతూ ఉన్నాను. ఉదాహరణకు మీరు గమనించి చూడండి, సంవత్సరానికి 365 సందేశాలు, అర్ధ సంవత్సరానికి ఒక 180 సందేశాలు. ఇప్పుడు 365 ఒక 182 3 అని అనుకున్నా, దరిదాపు 500 పైబడిన సందేశాలు 500 రూపాయల బ్యాటరీస్తో చెబుతూ వస్తున్నాను. అప్పుడప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడం, దీనికి పెద్దగా ఛార్జ్ అవ్వదు, ఖర్చు అవ్వదు కరెంటు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే, 500 ప్రసంగాలు నేను చేయాలంటే ఉదాహరణకు కనీసం ఒక 60-70 బ్యాటరీలు, ఇంకా ఎక్కువే 100 బ్యాటరీలు వాడాలి. మామూలుగా 10 రూపాయలు అయితే 100 బ్యాటరీల ఖరీదు ఎంత? ఒక్కొక్కటి 10 రూపాయలు వేసుకున్నా 100 × 10 1000 రూపాయలు. ఇది దేవుని సొమ్ము కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ప్రార్థన చేసుకుని, ప్రభు ఎలాగ వాడుకోవాలి, దేవునికి లెక్క చెప్పాలి కదండి, జాగ్రత్తగా ఉపయోగించుకుని ఈ జ్ఞానం ప్రభు ఇచ్చినదేనండి. చిన్న ఎగ్జాంపుల్ అంతే. మీరేమనుకోవచ్చు, దీనికి 400 మిగిలించాల్సిన అవసరమా? ఏమంటే ఒకవేళ మీరు మంచి జీతగాల్లో, వ్యాపారస్తులో, ఉద్యోగస్తులైతే మీకు గొప్ప కాదు, కానీ దేవుని ప్రిబిడలమండి. ఎన్నోసార్లు నేను ఎన్నో ప్రయాణాల్లో, స్వార్థ ప్రయాణాల్లో పంచర్ అయిపోతే స్కూటర్కు దాదాపు 10-15 కిలోమీటర్లు తోసుకొచ్చిన రోజులు ఉన్నాయి. పలాని చోట ఏ దిక్కు లేని ఒక ముసలావిడ చనిపోయింది, పాస్టర్ గారు రాలేదు. వాళ్ళ పాస్టర్ రావాలి మామూలుగా అక్కడికి పల్లెలకు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎవరిస్తారు డబ్బులు అని చెప్పి, మీ ఊరికి, మన ఊరికి సేవకు వస్తాడు కదా రూబెన్ పాస్టర్, ఆయన పిలిపించి భూస్థాపన చేసుకోండి అన్నాడు. ఆ ఊరు నుంచి ఒక ఆయన డ్రైవరు ఈ పులివెందుల పట్టణానికి వస్తాడు, ఒక పల్లె నుంచి. అప్పుడు ఫోన్లు లేవు, 2002, 2003 ఆ ప్రాంతం చెప్తున్నాను. ఆయన పులివెందుల్లో బస్ డిపోకు వెళ్తున్నప్పుడు వేరే వ్యక్తితో చెప్పి పంపించాడు, పలానా ఆమె చనిపోయింది, ఆ ఊరి చివరిలో, ఆ ఊర్లో ఉంటుంది, ఆమె చనిపోయింది, అక్కడికి భూస్థాపనకు నువ్వు వెళ్ళి చేయాలట, ఒకసారి వెళ్ళి సహోదరుడా అని పంపించారు. నన్ను అడిగారు. మీరు నమ్మండి, 14 రూపాయలు బస్సు ఛార్జీకి లేదు నాకు పోవడానికి. వచ్చేటప్పటిది తర్వాత విషయం, పోవడానికి చెప్తున్నాను నేను. అక్కడేమో ఏ దిక్కు లేని ఆమె, పిల్లలు లేరు, ఊరి చివరిలో ఒక చిన్న పూరి గుడిసెలో ఉండేది. అంటే ప్రాణాన్ని రక్షించే జ్ఞానం గురించి అలాంటి దయనీయమైన స్థితిలో ఎవరిని అడగలేదండి, అప్పు ఎవరిని అడగలేదు. అలాగని నడుచుకుంటూ పోలేను, ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక 14 కిలోమీటర్లు పైబడి, ఇంకా ఎక్కువే ఉంటాయి, 20 కిలోమీటర్ల దాకా ఉంటుంది. మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు ఆ ఊరికి వెళ్ళాలి, ఎట్లా ప్రభు అని. ఎవరో ఒక ఆయన ఇంటికి వచ్చి మా ఇంట్లో ఒక 10 కేజీలు స్టోర్ రైస్ ఇచ్చి, అమ్మా మా ఊరికి సువార్తకు వచ్చేవాడు, ఎందుకో చాలా మాటలు ఇవ్వాలనుకున్నాం, ఇవ్వలేకపోయాం, ఇది 100 రూపాయలు కానుక ఆయనకి ఇవ్వాలనిపించిందని ఎప్పుడో తీసి పెట్టాడంట, ఇచ్చి వెళ్ళాడు. ఆ రూపాయి యొక్క విలువ తెలుసు కాబట్టి దీనికి వాడే బ్యాటరీ నుంచి నేను వాడే ప్రతిదీ కూడా జాగ్రత్త వహిస్తాను ప్రియులారా. దుబారుగా ఖర్చు చేయడం నాకు వచ్చు, కానీ దుబారుగా చేసే దినాలు కాదు ఇవి. ఈ కోట్ అయినా ఒక 1500, 1600 రూపాయలు పెట్టి ఎవరైనా అన్నా మీకు డ్రెస్ తీసిస్తాం రండి అన్నా అన్నప్పుడు, నా వద్దులేండి అన్న డ్రెస్, లేదన్నా మీరు రండి ఒక డ్రెస్ తీసిస్తామంటే మొహమాటం లేకుండా, ఎందుకన్నా మీకు అనవసరంగా ఒక 1000-1500 ఏముందన్నా, ఒక 1500, 2000 నాకు ఎక్కువ కాదు రండి అని అంటే, బ్రదర్
మీకు అభ్యంతరం లేకపోతే ఆ 2000 నాకు ఇస్తే నేను ఒక బ్లేజర్ అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో బుక్ చేసుకుంటాను. నాకు డ్రెస్సులు ఉన్నాయి. ఆ 2000 రూపాయల్లో సరిపడా. నేను నమ్ముతారా? ఈ బ్లేజర్ 1799 రూపాయలు, అంటే 1800 రూపాయలు. ఒక 2-3 సంవత్సరాల క్రితం కొన్నాను. దీన్ని ఉతుక్కొని ఐరన్ చేసుకొని వేసుకోవడం. ఆయనకు నాకు డ్రెస్ తీసి ఇచ్చాడనే సంతోషం. దేవుని వాక్యం నేను చెప్పేటప్పుడు హుందాగా, దైవజనుడు దేవుని యొక్క ప్రతినిధిగా హుందాగా కనిపించాలండి. జ్ఞానము రక్షించేదండి. జ్ఞానము ప్రాణమును రక్షించేది. ఈరోజు నా ప్రాణాన్ని నేను రక్షించుకొని అనేక ప్రాణాలను రక్షించడానికి ప్రతిరోజు ఈ మాటలు ప్రకటిస్తూ మీ మధ్యకు వస్తున్నాను. నన్ను ప్రేమించే తల్లులు, తండ్రులు, నా రక్త సంబంధికులు కన్నా ఆత్మీయ బంధువులు నన్ను ఎంతగానో, దైవజనుడా నేను ఎలాగూ ఆత్మలు రక్షించలేం, నువ్వు రక్షించు అని మా కొరకు ప్రార్థనా సహకారం అందిస్తున్న వారి ప్రేమ మరువలేనిదండి. అందుకే జ్ఞానము వలన ప్రాణము రక్షించబడుతుంది. రెండవది, జ్ఞానం వల్ల ఏం జరుగుతుంది అక్కడే చూద్దామా. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 8వ అధ్యాయంతో 1వ వచనము. జ్ఞానులతో సములైన వారెవరు? జ్ఞానులతో సములైన వారు ఎవరు? జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు? మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును. దాని వలన వారి మోటుతనము మార్చబడును. రెండవది ప్రియులారా, దేవుడిచ్చే జ్ఞానము వలన మొదటిది ప్రాణములను రక్షించవచ్చు. రెండవది, దేవుడిచ్చే జ్ఞానము వలన మొరటతనము మార్చబడుతుంది. ఏ తనము? మొరటతనం. కొంతమంది బాగా చదువుకొని ఉంటారు, పచ్చి మొరటగా ప్రవర్తిస్తారు. బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు అలాంటి మోటుతనము కలిగిన వ్యక్తులను. డబ్బులుంటే జ్ఞానం ఉన్నట్లు కాదు. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయములో నాబాలు అనే ఒకడున్నాడు. చాలా ఆస్తిపరుడు. కానీ అతని గురించి రాయబడింది, అతను మోటువాడు. జ్ఞానం లేదు వాడికి. జ్ఞానము లేకపోవడం వల్ల వాని మోటుతనంతో తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం. కృతజ్ఞత లేదు. మేలు చేసిన వారికి ప్రతిగా ఉపకారమునకు ప్రత్యుపకారము చేసే గుణము లేదు వానికి. ఇక్కడ మోటోనికి ఏముంటుందండి? మోటుతనం. కానీ అతని భార్య అయిన అబీగయలుని చూడండి. సుబుద్ధి అంటే జ్ఞానము కలిగినది ఆమె. ఆ మోటువాడైన నాబాలు ప్రాణాన్ని తప్పించింది, ఆ ఇంటికి వచ్చిన ఆపదను తప్పించింది. జ్ఞానము వలన, మోటుతనము వలన కలిగే ఇబ్బందుల నుంచి విడిపించింది. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, జ్ఞానము ఎంత ప్రయోజనకరమో తెలుసా? ప్రాణములను రక్షించడమే కాదు, మోటుతనమును మారుస్తుంది, మొరటుతనాన్ని. ఈరోజు చాలా మొరటగా బిహేవియర్ చేస్తారు చూడండి. బాగా చదువుకొని ఉంటారు. చదువు జ్ఞానాన్ని ఇవ్వలా. మోటుతనం. ఆ మధ్య నేను ఒకరోజు న్యూస్లో వరంగల్ ప్రాంతంలో MBBS చదువుతున్న డాక్టర్స్, ఆ వైద్యులను కాలేజీ స్టూడెంట్స్గా ఉన్నవాళ్ళు తమకన్నా జూనియర్స్ను ర్యాగింగ్ చేసి మగపిల్లలు అర్ధనగ్నంగా వాళ్ళని మోకాల మీద నడిపించారంట సీనియర్స్. ఏమండి, ఇది జ్ఞానం ఉండేవాడు చేసే పనేనా? జ్ఞానం ఉండేవాడు చేసే పనేనా? అందుకే 1 సంవత్సరం పాటు హాస్టల్ అండ్ MBBS టోటల్ వాళ్ళను రిమూవ్ చేసేశారు, సస్పెండ్ చేసేశారు. నేను అంటాను, దైవ జ్ఞానము
మనిషిని ఘోరప్రదంగా నడిపిస్తుంది, మోటుతనాన్ని తొలగిస్తుంది. మనం లోకంలో చాలా మందిని చూస్తూ ఉన్నప్పుడు చదువు సంధ్య ఏమీ ఉండదు. దేవుని మందిరానికి వచ్చి వారు ప్రార్థనాపరులైన తర్వాత ప్రార్థనలో విశ్వాస జీవితంలో వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు వారి మాట్లాడే విధానం, ప్రార్థించే విధానం, పలకరించే విధానం, ఇంటి పనులు, ఒంటి పనులు, సంఘపు పనుల ఎడల వారికి కలిగిన విధానం ఎంత చదువుకున్నారో అనిపిస్తుంది. ఒకరోజు నేను ఒక గృహ ప్రతిష్టకు వెళ్ళాను ప్రియులారా. అక్కడికి మాతో పాటు ఇంకా వేరే చర్చెస్ వాళ్ళు కూడా వచ్చారు. ఒక ఆమె చాలా చక్కగా అక్కడ మేము వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తున్నాం. గదిలో నేను అందరిని పిలిచి ప్రార్థన చేస్తున్నాను. వేరే సంఘస్థులు వచ్చారు కదా, వాళ్ళని కూడా కలుపుకొని ప్రార్థన చేద్దామని, సార్ మీరు బెడ్రూమ్లో చేయండి, హాల్లో చేయండి, ఆ సిట్అవుట్లో చేయండి, ఇలాగ చెబుతున్నాను. పైన కింద ఉన్నాయి, డ్యూప్లెక్స్, 3 ఫ్లోర్. సరే, నేను నా భార్యను సేవకురాలను గొప్ప చేసుకోవడం ఎందుకని, మీ తరపున ఎవరైనా వచ్చారా మందిరం తరపున? పలాని సహోదరు వచ్చింది, అమ్మ రండి కిచెన్లో ప్రార్థన చేయండి అన్నాను. చాలా చక్కగా ప్రార్థన చేసింది ఆమె. తర్వాత ఇంకో చోట ప్రార్థన అయిపోయింది, ఆరాధన అయిపోయింది, గృహకుడికి అయిపోయింది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. ఒక సందర్భంలో ఆ సంఘానికి సంబంధించిన సహోదరుడు నన్ను బయట కలిశాడు. మాట్లాడుకుంటూ మాటల సందర్భంలో మందిరం నుంచి ఒక సహోదరి వచ్చింది. ఆయన ఏమన్నా బహుశా సేవకునికి బంధువా? చాలా చక్కగా ప్రార్థన చేసింది ఆమె అన్నాను. అన్నా, ఆమెకు చదివే రాదన్నా. మందిరంకి వచ్చిన తర్వాత వాక్యం అయిపోగానే ఆ వృద్ధాశ్రమంలో పేదలకు, వాళ్ళకు వీళ్ళకు మేము భోజనాలు పెడతాం. ఆ పాత్రలన్నీ ముందు వేసుకొని అన్ని కడిగిన తర్వాత ఇంటికి వెళ్తుందన్న ఆమె. మంచి ప్రార్థనాపరురాలు, చదువు లేదండి, మోటుతనము కలిగిన స్త్రీ, ఒక అన్యురాలు దేవుని ఎదుటకొచ్చిన తర్వాత ఆమె దైవ జ్ఞానము వలన మోటుతనము మార్చబడింది. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, ఇంకా మొరట స్వభావాలు, మాటలలో, చేష్టలలో ఎక్కడ చూసినా మోటుతనం. పౌలు అన్నాడు, నేను యూదులకు యూదుడును, రోమిలకు రోమియుడును. ఎక్కడికి వెళ్తే ఆ పరిస్థితికి తగినట్టుగా నేను నడుచుకుంటాను. ఎలాగా? ఆ జ్ఞానం ప్రభు ఇచ్చాడండి. అందుకే జ్ఞానము వలన, ఏ జ్ఞానం? దైవ జ్ఞానము వలన ప్రాణమును రక్షించుకుంటాం. దైవ జ్ఞానము వలన మొరటతనం మార్చబడుతుంది. మూడవది సామెతల గ్రంథంలోనికి వెళ్దామా? 24వ అధ్యాయానికి వద్దాం ప్రియులారా. అద్భుతకరమైన మాట, అక్కడ ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. 3వ వచనం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. చాలు. మూడవది, దేవుని జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది. ఇల్లు కట్టబడము అంటే ఇటుకలు, సిమెంటు, ఇసుక కలిపి గోడ కట్టుకోవడం కాదు, జీవితమును కట్టుకోవడం. అందుకే అక్కడ కింద రాయబడింది, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలనది స్థిరపరచబడును అన్నాడు. బైబిల్ గ్రంథంలో 14వ అధ్యాయం, ఇదే సామెతల గ్రంథం 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అని రాయబడింది. విన్నారా మీరు? ఇల్లును కట్టుకోవడము, ఇంటిని ఓడబీకడం. ఓడబీకడం అంటే చెడగొట్టుకోవడం, పాడు చేసుకోవడం స్త్రీ పురుషుల చేతుల్లో ఉంది. దేవుని జ్ఞానము కలిగిన వారు ఇంటిని కట్టుకుంటారు. ఈరోజు లోకంలో మనం చూస్తున్నప్పుడు
చాలా కుటుంబాలు స్థిరపరచబడాల కష్టపడుతున్నారు. లోకంలో గాడిద చాకిరి అంటారు చూడండి, అలాగే చాలా కష్టపడుతున్నారు, కానీ స్థిరపరచబడాల. ఎందుకు? జ్ఞానము లేక. ఎన్నో కుటుంబాలను నేను ఎరుగుదు ప్రియులారా. దైవ జ్ఞానము లేని కుటుంబాలు చాలా దౌర్బల్యమైనటువంటి జీవితాలను అనుభవిస్తూ ఉండడం నేను చూస్తున్నాను. గొప్ప గొప్ప వ్యక్తులే, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రులు పిల్లల మధ్య సమాధానం లేదు, కుటుంబంలో 5 ఉంటే ఎవరికి వారి ఇష్టారాజ్యం, అక్రమమైన జీవితం, సమాధానము లేని జీవితం. ఎందుకోసం? జ్ఞానము లేక. జ్ఞానము లేక. ఎవరితో ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ మాట్లాడాలో జ్ఞానము లేక. అందరూ ఒక ఇంట్లోనే ఉంటారు, కానీ సమాధానం లేవు. ఈరోజు చాలా కుటుంబాలు దైవ జ్ఞానము లేక సమాధానము లేని స్థితిలో. నాకు తెలుసు ప్రియులారా, మాది చిన్న సంఘమైన ఒక 30-35 లోపు కుటుంబాలున్నా నాకు తెలిసి మెజారిటీ దాదాపు 30 కుటుంబాలు పైబడి కుటుంబాల్లో సఖ్యత సమాధానం లేవు. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య, అత్త కోడల మధ్య సమాధానం లేవు. ఎందుకు? దైవ జ్ఞానం లేదు. అందరూ ప్రార్థనకు వెళ్తారు, అందరూ వెళ్తారండి. మేము పుట్టు క్రైస్తవులు ఏమేమో చెప్పుకుంటారు, కానీ వారి ఇల్లులు స్థిరపరచబడ్డంలా, ఇల్లులు నిలబడ్డంలా చదరిపోతూ ఉన్నారు. శపితమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఒక అజ్ఞానం ఉంది బైబిల్ గ్రంథంలో. ఆమె పేరు యెజబేలు. రాజుల మొదటి గ్రంథంలో కనిపిస్తుంది మనకు ఆమె. ఇశ్రాయేలు రాజైన ఆహాబు యొక్క భార్య. తన అజ్ఞానము వల్ల తన భర్త, తను, తన బిడ్డలు తలలు, పిల్లలైతే బిడ్డల గురించి రాయబడింది, వారి తలలు నరికి గంపలో తెచ్చాడు యోహు అనబడి ఆయన. ఆమె రంగు పూసుకొని పైన కిటికీలోంచి తొంగి చూస్తుంది. తోయండ్రా అన్నాడు. తోశారు. తొక్కితే చర్మము మట్టిలో, దేహము మట్టిలో కలిసిపోయింది. అరచేతులు, కళేబరాలు మాత్రం మిగిలిపోయాయి. ఎందుకు? జ్ఞానము లేక. అలాగే జ్ఞానము కలిగిన స్త్రీ ఎస్తేరును మనం చూస్తున్నప్పుడు ఆమె జ్ఞానము వలన తన సుజాతిని అంతటిని రక్షించుకోగలిగింది. ఇద్దరు స్త్రీలే, ఇద్దరు ఒక రాజుకు భార్యలే. అక్కడ ఆహాబుకు భార్య యెజబేలు, ఇక్కడ అహష్వేరోషుకు భార్య ఎస్తేరు. ఈమె తన దేశాన్ని, జనులను రక్షించుకోగలిగితే ఆమె తన భర్త, తన పిల్లలను, కుటుంబాన్ని నాశనం చేసుకోగలిగింది. ఎందుకు? జ్ఞానం వలన. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.